హాంటెడ్ క్యాజిల్ 5వ భాగం. బాబా, నీకు నేను చాలా బాకీ పడ్డాను, అందుకే సిగ్గుపడుతున్నాను. ఆకాష్, శివలు ఏటీఎంకు వెళ్ళారు, రాగానే సర్దుతాను, అప్పటి వరకు అని ఆగాడు సంజీవ్. అచ్చా, ఆకాష్ శివ రాగానే సర్దుతావు కదా, తీసుకో అన్నాడు లోపల సమోసాలు తింటున్న ఆకాష్ వైపు చూసి. సంజీవ్ బిస్కెట్లు తింటుండగానే అక్కడికి వచ్చాడు శివ. 6 నెలలుగా అద్దె కట్టలేదు. హౌస్ ఓనర్ని తప్పించుకొచ్చేసరికి ఆలస్యమైంది. ఒక్కొక్కరు జారుకుంటూ వచ్చారు. శివ వస్తూనే సంజీవ్ని ఆకాష్ని గమనించలేదు. వేడివేడి ఛాయ్ పడితే కానీ తలనొప్పి తగ్గేలా లేదు. సిగ్గుపడే సమయము కాదు. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా, సంజీవ్ కానీ ఆకాష్ కానీ వచ్చారా? ఏటీఎంకి వెళ్ళొస్తామని వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి నా తల పగిలిపోయేలా ఉంది. వేడివేడి ఛాయ్ అరువిస్తే మొత్తం బ్యాలెన్స్ వాళ్ళు రాగానే సర్దుతాను అంటూ నసిగాడు. బాబా మాట్లాడకుండా కెటిల్లోని టీని గాజు గ్లాసులకు వంపి ఇచ్చాడు. చూపుడు వేలు చూపిస్తూ, దో ఛాయ్ బాబా, తలనొప్పి అన్నాడు. సరిగ్గా అప్పుడే సమోసా నోట్లో పెట్టుకుని ఆకాష్, బిస్కెట్లు తింటూ సంజీవ్ బయటకు వచ్చారు. వాళ్ళని మార్చి మార్చి చూశాడు శివ. ముందు ఛాయ్ తాగు బేటా, తర్వాత మీ సంగతి చెప్తానుగా అన్నాడు ఖాన్బాబా. సరిగ్గా అదే సమయంలో ఆల్ఫ్ పర్వత ప్రాంతాలు, ట్రాన్సిల్వేనియాలోని బ్రాసోవ్ నగరం, కార్పాతియాన్ కొండల నడుమ నెలకొని ఉన్న చిన్న కుగ్రామం మోల్డోవా. ఆ గ్రామంలో ఒక పురాతనమైన చెక్క ఇల్లు. ఆ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో కనిపించే బ్రాన్ డ్రాకులా క్యాజిల్. పొగమంచుతో నిండిన ఆ ప్రాంతంలో ఎత్తైన పర్వతాల నడుమ భయానకం కలిగిస్తూ ఉంది. ఆ ఇంటి చుట్టూ ఆర్కిడ్ మొక్కలతో పాటు మరెన్నో చెట్లున్నాయి. ఆ చెట్ల నడుమ ఒక పురాతనమైన చెక్క ఇల్లు ఉందని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ చెక్క ఇంటి లోపల మసక వెలుతురు మాత్రమే ఆవరించుకొని ఉంది. ఆ ఇంటి గోడలకు పలు రకాల విచిత్రమైన చిత్రపటాలు తగిలించి ఉన్నాయి. ఎలుగుబంట్లు, అడవి తోడేళ్లకు, మరెన్నో అడవి జంతువులకు నిలయమైన గ్రామం కాబట్టి ఆ చెక్క ఇంటిలో అక్కడక్కడ అడవి జంతువులతో తయారు చేసిన వాటి మొహాలు తగిలించి ఉన్నాయి. ఆ ఇంటిలో ఫెర్నాండెజ్, నిక్సన్, డేవిడ్ ఒక టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. వారు ముగ్గురు పుల్లటి పదార్థాలతో తయారు చేసిన కియోర్బా సూపును తాగుతూ మధ్య మధ్యలో డ్రాకులా బీర్ను రుచి చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల బీర్లు ప్రసిద్ధిగాంచాయి. కానీ డ్రాకులా బీర్ను మాత్రం ప్రత్యేకించి ట్రాన్సిల్వేనియా రాష్ట్రంలోనే తయారు చేస్తారు. రొమేనియా దేశంలోని డ్రాకులా రెడ్ బీర్ ప్రసిద్ధిగాంచింది. కొద్దిసేపటి తర్వాత డేవిడ్ ఫెర్నాండెజ్ని చూస్తూ, ఫెర్న్, మమ్మల్ని ఇక్కడికి తొందరగా రమ్మని హడావుడిగా పిలిపించావు. కానీ వచ్చిన తర్వాత సూపులు, బీర్లు మా ముందు పెట్టి మాతో పాటు నువ్వు కూడా తాగుతూ కాలం గడుపుతున్నావు. ఇంతకీ ఇక్కడికి మమ్మల్ని పిలిపించిన కారణం ఏంటో చెప్పు అంటూ ఫెర్నాండెజ్ను ప్రశ్నించాడు. అవునన్నట్టుగా నిక్సన్ కూడా ప్రశ్నార్థకంగా ఫెర్నాండెజ్ని చూశాడు. చెప్తానన్నట్టుగా వారిద్దరిని చూస్తూ పైకి లేచాడు ఫెర్న్. అతనితో పాటు అక్కడి నుండి పైకి లేచాడు డేవిడ్, నిక్సన్. వారు బీర్ తాగిన టేబుల్ను పక్కకి జరుపుదామంటూ మిగిలిన ఇద్దరితో అన్నాడు ఫెర్నాండెజ్. ముగ్గురు కలిసి ఆ టేబుల్ను పక్కకి ఎత్తిపెట్టారు. ఆ టేబుల్ కింద పరిచి ఉన్న నల్లటి కార్పెట్ను తొలగించాడు ఫెర్నాండెజ్. అతడేం చేస్తున్నాడని మిగిలిన ఇద్దరు కుతూహలంగా చూడసాగారు. ఆ కార్పెట్ కింద పరిచినట్టుగా ఉన్న చెక్క తలుపును పైకి లేపి పక్కకు పెట్టాడు. తర్వాత అక్కడున్న చిమ్నీ దీపాన్ని వెలిగించి దాన్ని పట్టుకుని ఆ చెక్క తలుపు వద్దకు వచ్చాడు. ఆ వెలుతురులో తలుపు కిందకు దిగడానికి మెట్లు కనిపించాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తున్న నిక్సన్ డేవిడ్లను చూస్తూ, నాతో పాటు రండి అంటూ ఆ మెట్టు మీద అడుగు పెట్టాడు. ముగ్గురు కలిసి 13 మెట్లు కిందకి దిగి భూగర్భంలో నిర్మించిన ఒక గదిలోకి అడుగుపెట్టారు. ఆ గది చాలా రోజుల నుండి వాడకం లేక బూజు,
దుమ్ము ధూళితో నిండి ఉంది. చిమ్నీ దీపం పట్టుకున్న ఫెర్నాండెస్ అక్కడున్న ఒక అలమారా తలుపు తెరిచాడు. ఆ అల్మారాలో కొద్దిసేపు వెతికిన తర్వాత అతడికి కావలసిన పుస్తకం కనిపించింది. వెంటనే తన చేతిలో ఉన్న చిమ్నీని నిక్సన్కు అందించాడు. ఆ బుక్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. దుమ్ము పట్టి ఉన్న ఆ పుస్తకాన్ని దులపసాగాడు. ఇంతలో మరోపక్క ఉన్న ఇనుపరాకు మీద నుండి పెద్ద శబ్దం. అది విన్న ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిక్సన్ తన చేతిలో ఉన్న చిమ్నీని అటువైపుగా తిప్పి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఎదురుగా దాదాపు 3 అడుగులంత పెద్దగా ఉన్న నల్లపిల్లి వారి ముందుకు దబేలున దుంకింది. దాని కళ్ళు ఆ చీకట్లో ఎర్రగా చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. దాన్ని చూసి ఉలిక్కిపడ్డ నిక్సన్ ఒక్కసారిగా అడుగు వెనక్కి వేశాడు. అది గమనించిన డేవిడ్ నవ్వుతూ, ఈ పిల్లి చాలా రోజుల నుండి గదిలో బందీగా ఉన్నట్టుంది, అందుకే ఆకలితో అది క్రూరంగా చూస్తోంది అన్నాడు. డేవిడ్ మాటలు నిజమే అన్నట్టుగా ఆ నల్లపిల్లి మ్యావ్ అంటూ అరిచింది. ఆ అరుపు వారికి భయానకంగా అనిపించింది. వీరిని చూస్తూ ఆ నల్లపిల్లి ముందుకు నడిచింది. అక్కడున్న 13 మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళసాగింది. అది చూసి నిట్టూరుస్తూ ఫెర్నాండెస్ తన చేతిలో ఉన్న బుక్ దుమ్ము దులిపాడు. డేవిడ్, నిక్సన్ చిమ్నీ వెలుగులో ఆ బుక్కును చూశారు. నోటమాట రాక అలా ఆ బుక్కును చూస్తుండిపోయారు. దానిమీద నల్లటి అట్ట మీద ఎర్రటి అక్షరాలతో డ్రాగ్స్టోన్ అని రాసి ఉంది. ఫెర్న్, నువ్వెప్పుడు మాతో చెప్తుంటావే డ్రాగ్స్టోన్ గురించి అంటూ ఆర్దోక్తిలో ఆపేశాడు నిక్సన్. అందుకు ఫెర్నాండెస్ సమాధానంగా, ఆ డ్రాగ్స్టోన్ గురించి రాసిన పుస్తకమే ఇది అంటూ దాని గురించి చెప్పనారంభించాడు. పైకి చేరుకున్న నల్లపిల్లి అక్కడున్న కిటికీ వద్దకు చేరుకుంది. ఆ కిటికీకి వారగా తెరిచి ఉన్న తలుపును తన కాలితో పక్కకు తోసింది. కిటికీ ఎదురుగా అల్లంత దూరాన కనిపిస్తున్న డ్రాకులా కోట. పొగమంచు ఆ కోటను కమ్ముకొని ఉంది. ఆ వైపుగా కిటికీ నుండి బయటకు దూకిన నల్లపిల్లి ఒక్కసారిగా కనిపించకుండా అదృశ్యమై మాయమైపోయింది. అదే సమయంలో తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. హాంటెడ్ క్యాసిల్